జాకీ చాన్ సినిమాలు బాగా చూసే వాళ్ళకి 80వ దశకంలో వచ్చిన జాకీ చాన్ సినిమాలు బాగానే గుర్తుండవచ్చు. ఆ సినిమాల్లో ఒక విలన్ ఉంటాడు, మంచి ఫైటర్. వాడు జాకీ చాన్ గురువు గారిని ఇద్దరిని విడివిడిగా తుక్కు రేగొడతా ఉంటాడు. ఇలా అయితే లాభం లేదు కొని గురు శిష్యులిద్దరు కూడబలుకొని, నీవు ముఖం మీద కొట్టు, నేను కాళ్ళ మీద కొడతాను, నువ్వు మెడ మీద కొట్టు, నేను డొక్కల్లో దంతాను, ఇది ప్లాన్. ఇలా అయితేనే వాడిని ఓడించగలం, లేకపోతే వాడు మన ఇద్దరిని చెడు కూడా ఆడుకుంటాడు అని ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇద్దరి లక్ష్యం ఒకటే కాబట్టి, ఊరు బాగుండాలనే మంచి ఆలోచన ఉంది కాబట్టి, స్వార్థం లేదు కాబట్టి సినిమాలో విలన్ ఓడిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్సీపీ అనే బలమైన అధికార పార్టీని, దాని అధినాయకుడైన జగన్ రెడ్డి గారిని ఓడించడం అంత సులభం కాదని ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేనకు తెలుసు. ఎంతగా వ్యతిరేకత ఉన్నా 151 స్థానాలలో అధికారంలో ఉన్న పార్టీని ఓడించడం అంత సులువు కాదు. గతంలో విడివిడిగా వెళ్లినందుకు రెండు పార్టీలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి. కొన్ని నిజాలు మాట్లాడుకోవడానికి చేదుగానే ఉంటాయి. జగన్మోహన్ దెబ్బకు శుక్రవారం వస్తుందంటే గజగజ వణిగిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ చేయాలంటే భయపడే నిర్మాతలు ఉన్నారు. అంతెందుకు, సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేస్తే బయటకు రావడానికి భయపడిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దండిగా ఉన్నారు. ఒక రకంగా జగన్ రెడ్డి అంటే భయమేసే అయిష్టంగానే పొత్తు పెట్టుకోవడం జరిగింది అనుకోవచ్చు. ఎంతసేపటికి సాలువాలు కప్పుకోవడం, పెద్ద పెద్ద బొగేలు మార్చుకోవడం చేస్తున్నారు. కానీ లోపల ఒకరంటే ఒకరికి అనుమానం, భయం. పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడుగుతాడేమో, ఇస్తే రేపు పవర్ షేరింగ్ ఇవ్వాల్సి వస్తుందేమో అని చంద్రబాబు టెన్షన్. 6% నుంచి 20% పైగా ఓటింగ్ బలం పెంచుకున్నాము, 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నాం, 20-30 సీట్లకే మేము పరిమితమైతే మిగిలిన రాష్ట్రం మొత్తం మేము టీడీపీకి పనిచేయాలా, మాకు సముచిత స్థానం అక్కర్లేదా, మా నాయకుడు ఎప్పుడు సీఎం అయ్యేది అని జన సైనికుల ఆవేదన. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పొత్తు అంశం ప్రస్తావించిన తరువాతే ఆడు చంద్రబాబు ముఖంలో నవ్వు కనిపించింది. ఇటు తెలుగుదేశం కార్యకర్త ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఇది నిజమా కదా? పవన్ కళ్యాణ్ నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబు గారు పొత్తు నియమం చూడకుండా మండపేట, అరకు స్థానాలకు అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి నాకున్న ఒత్తిడి పరిగణలోకి తీసుకుంటూ నేను కూడా 2 స్థానాలు, రాజోలు, రాజానగరం జనసేన అభ్యర్థిని ప్రకటిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ అటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ఇటు జనసేన కార్యకర్తలు కావచ్చు నిశ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు తన మాటలలో 3 విషయాలను ప్రధానంగా చెప్పడం జరిగింది. ఒకటి, జనసేన కార్యకర్త నిరాశ పడకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితులలో 2 స్థానాలు ప్రకటించాల్సి వచ్చి ఉండవచ్చో వివరిస్తూ తను 2 స్థానాలు ప్రకటించడం. రెండోది, పొత్తు సజావుగా సాగాలంటే కలిసి ఉమ్మడిగా అభ్యర్థులు ప్రకటించుకోవాలి గాని మాకు గతంలో బలం ఎక్కువగా ఉంది కాబట్టి మేము చెప్పినట్లు మీరందరూ నడుచుకోవాలి అనుకోవడం సరికాదు అని ఒకంత స్పష్టంగానే చెప్పినట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడ మీకందరికీ పుష్ప సినిమాలో పుష్పరాజు 4% వాటా గుర్తు రావాలా. వ్యాపారం లాభాల్లోకి వెళ్లాలంటే 6% లేక 40% కాదు కావాల్సింది, ఎవడు బండిని నడపగలడో వాడి తాళాలు ఇవ్వాలి. మూడోది, అతి ప్రధానమైంది, పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తక్కువ చేసి మాట్లాడలేదు. చంద్రబాబు గారి పెద్దరికాన్ని, ఆయన గారి అనుభవాన్ని గుర్తిస్తూనే జన సైనికులు ఉత్సాహపరిచారు. ఈ గందరగోళ పరిస్థితిని ఏ మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఆయుధంగా మార్చుకునే అవకాశం ఇవ్వకపోవడం జరిగింది. ఏతావాత జన సైనికులు కానివ్వండి, తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, ఈ సంఘటనకు అతిగా స్పందించకపోవడం చాలా ఉత్తమం, చాలా మంచిది. ఏమో ఇది కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు వ్యూహంలో ఒక భాగమేమో. ఏదేమైనా పొత్తు ఓకే. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.